భక్తుడు అంటున్నాడు మొట్టమొదటి మాటలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా సమస్యలతో సతమతమవుతూ ఏ దారి కానరాకుండా ఏ గమ్యానికి చేరుకోకుండా ఉన్న చోటే ఉంటూ నా పరిస్థితి ఏంటి ఇలా, నేనేంటి ఇలా, ఇదేనా అనేటువంటి పరిస్థితులు అన్నిట్లో ప్రతి ఒక్కరు కూడా కృంగిపోతూ ఇక నాకేది ఆధారం లేదు అని అనుకున్న సమయంలో చాలా చక్కటి మాట ఈ రోజున మీకు లేదా నాకు ఏ పరిస్థితుల్లోనైనా కూడా ఉపయోగపడి ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుని మాటలని చెప్పచ్చు. మనం దేవుని మాటను ఎప్పుడైతే మనము రిసీవ్ చేసుకుంటామో లేదా చదవబడిన లేఖనములు ఇది నా కొరకు, ఈ మాట నన్ను బలపరుస్తుంది, ఈ మాట ద్వారా నేను మేలు పొందుకోగలను, ఈ మాట నా కొరకే అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ మాటలో ఉన్న శక్తి, బలము సంపూర్ణంగా అది మన కొరకని విశ్వసించినప్పుడు మనకంటే గొప్ప ఆనందించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఈనాటి కాలంలో చదవబడినటువంటి మాటలు చదివినాము అంతవరకే, అది క్రియల్లో మనము ఇది నా కొరకు అని అనుభవించట్లేదు. మనము ఈ మాట నా కొరకు, ఆనాడు భక్తునికి దేవుడు ఈ మాటల ద్వారా ధైర్యం ఇచ్చిన దేవుడు ఈరోజున నాకు కూడా ధైర్యం ఇస్తాడు కదా అని విశ్వసిస్తే అది ఖచ్చితంగా ధైర్యంగా ఉంటుంది. వాళ్ళకి ఇచ్చినది ఈరోజు నాకు కలుగుతుందా అని అనుమానం పడినట్లయితే అది మనకు కలుగుదా మాట. అందుకనే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అనేటువంటి చూస్తున్నా ఒక క్వశ్చన్ మార్క్. నాకు సహాయం అనేటువంటిది ఎక్కడి నుండి వస్తుంది? నా కన్నులను నేను కొండల తట్టు ఎత్తుచూ ఉన్నాను. ఎక్కడి నుంచి వస్తుంది నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ప్రతి ఒక్కరికి కూడా ఒక సహాయం అనేటువంటిది, ఒక డబ్బు లేకపోతే ఒక వస్తువు లేదా ఇంకా తిండి లేకపోతే వివిధమైనటువంటివి ఏవైనా సరే ప్రతి మనిషికి కూడా సహాయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. కాకపోతే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే ఇక్కడ 2వ వచనంలో యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే భూమిని ఆకాశమును సృజించినటువంటి దేవుడు, మరి నాకు సహాయము కూడా ఆయన వల్లనే వస్తుంది. ఈనాటి కాలంలో మనం ఏం చేస్తున్నాము అంటే సృష్టిని, అంటే ఆకాశమును, భూమిని, సూర్యచంద్ర నక్షత్రములను, అలాగే జీవకోటి రాసులను ఎవరు సృష్టించారు అనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం మనం, అవునా? సో ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఈ సమస్త జీవకోటి రాసులన్నిటినీ, అందులో ప్రాముఖ్యమైన మనిషితో సహా, మానవునితో సహా వీళ్ళను సృష్టించినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోలేకపోతా ఉన్నాం. అందుకనే దేవుని వాక్యము చాలా స్పష్టమైనటువంటి మాట వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉంది అంటే యెహోవా వలనే నాకు సహాయము కలుగుతుంది. ఓకే, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తమ పిల్లలకు కావలసినటువంటి వస్తువులు కానీ లేకపోతే చదువుకు సంబంధించినవి కానీ వాళ్ళ తిండికి సంబంధించింది కానీ వారి అవసరతలకు సంబంధించినటువంటివి కానీ ఆ బిడ్డలు ఎవరి మీద ఆధారపడతారంటే తమ యొక్క తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. ఎందుకంటే ఆ పిల్లలకు జన్మనిచ్చినటువంటి ఆ తల్లిదండ్రులు వాటిని తీర్చగలరని వారు విశ్వసిస్తారు, నమ్ముతారు. మా వలన కాలేదు, లేకపోతే ఇది మేము చేయలేము, కాబట్టి ఇది మా తల్లిదండ్రులు, మా తండ్రి చేయగలడు, ఎందుకంటే మాకంటే పెద్దవాళ్ళు, వాళ్ళు చేయగలరు, మమ్మలను సృజించినవారు కాబట్టి వాళ్ళు చేయగలరు. మరి భూమి మీద నివసించేటువంటి ఆ యొక్క ప్రతి జీవి, అలాగే మానవులు అంటే మనం ఏమని ఆలోచన చేయాలి? సో
మనల్ని సృజించిన దేవుడు మన అవసరతలు ఎరిగి ఉన్నాడు, మన అక్కర్లను ఎరిగి ఉన్నాడు, మన పరిస్థితులను తెలుసుకున్న దేవుడు, మన అవసరతలను తెలుసుకున్న దేవుడు, మనం ఏ విధంగా ఉన్నామో తెలుసుకున్న దేవుడు. ఆయనకు సమస్తము తెలుసు. సో అయినప్పటికీ కూడా మనము నోరు తెరిచి దేవుని దగ్గర చెప్పటానికి కూడా ఒక సమయం అనేటువంటిది దొరకట్లేదు. లేకపోతే చెబితే ఎక్కడ తీరుతాదిలే అనేటువంటి అవిశ్వాసం, అపనమ్మకము, ఇక పచ్చిగా చెప్పాలంటే నిర్లక్ష్యం. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు అంటే, యెహోవా వలన నాకు సహాయం కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. భూమి ఆకాశములను సృజించిన దేవుడు అందులో నివసించేటువంటి నీ అవసరతను ఎందుకు తీర్చడు? ఈరోజున తీరలేదు అంటే మనస్ఫూర్తిగా, సంపూర్ణంగా నోరు తెరిచి హృదయపూర్వకంగా నా పరిస్థితి ఇది అయ్యా, నా కష్టం ఇదయ్యా, నా బాధ ఇదయ్యా, నా వేదన ఇది, నా రోగం ఇది, నాకున్నటువంటివి ఇవి అని నోరు తెరిచి చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము గనక అవి తీరడం లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, మా జీవితంలో ఏ విషయంలోనైనా దేవుని దగ్గర కూర్చొని మొరపెడుతూ ప్రార్థిస్తూ, మా పరిస్థితి ఇదయ్యా, మా సంఘము ఇలా అయ్యా, మా సంఘ బిడ్డల కొరకు ఇదయ్యా, దేవునితో మాట్లాడుతూ దేవునితో చెప్తూ ఉన్నప్పుడు దేవుడు వాటిని ఆలకించి తగిన ప్రతి సమయమందు కూడా ఇంతవరకు దేవుడు కార్యం చేస్తూనే వచ్చాడు. ఇంతవరకు దేవుడు కార్యాన్ని గొప్పగా జరిగిస్తూనే వచ్చాడు. అది ఏ విషయంలో కానీ, కుటుంబంలో, సంఘములో, ఏ విధమైనటువంటి పనులలో, కట్టడములో, నిర్మాణములో, ప్రయాణములో, ప్రతి విషయంలో కూడా దేవుడు తన ఉన్నతమైన కృపను ఉంచాడు. ఎందుకంటే ఆయన మాట మీద మేము విశ్వాసం ఉంచాము, ఆయన మాటను మేము పట్టుకున్నాము. దేవుని బిడ్డలారా, రోజున మీకు కూడా అదే చెప్పటము. అక్కడ ఇంకొక మాట 3వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. మనం ఎన్నో సందర్భాల్లో యూట్యూబ్లో, ఫేస్బుక్లో మనం చూస్తూ ఉంటామండి. తండ్రి బిడ్డలను పడిపోకుండా పట్టుకోవడము, నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ చెయ్యిని పట్టుకోవటము. అంటే పిల్లలు నిద్రపోతే చాలు, మాకు నిద్ర లేకున్నా పర్వాలేదు, కొనుక్కోకుండా వాళ్ళని కాపలా కాయటం చూస్తాం. అంటే ఒకరు ఇద్దరు పిల్లలైనటువంటి వాళ్ళ మీదనే తల్లిదండ్రులైనటువంటి మనము అంత ఇంట్రెస్ట్ని చూపించి వాళ్ళని కాపాడుటకు ఏదైనా సరే చేయగలము, చెయ్యాలి అనేటువంటి తపన, ఆరాటం మనలో ఉన్నప్పుడు, మరి భూమి మీద నివసించేటువంటి సర్వమానవాళి ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ ఏ విధంగా దేవుడు కాపాడుతూ ఉన్నాడు ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకనే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నువ్వు నీ విశ్వాసము, నీ నమ్మకము బలముగా నీవు ఉంచినప్పుడు, లేదా ఆయనను ఆనుకున్నప్పుడు, ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు నీ పాదమైన తొట్టిల్లనివ్వడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. నిన్ను కాపాడుతూ ఉన్నప్పుడు ఆయన కునుకడు. నీ విశ్వాసం అనేటువంటి దానిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే నిన్ను కాపాడే దేవుడు కునకడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. నువ్వు విశ్వాసంతో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ఆయన్ని అడిగినప్పుడు నీ కన్నీరు వ్యర్థము కాదు, నీ బాధ వ్యర్థము కాదు, నీ దుఃఖము వ్యర్థము కాదు. వాటన్నిటికీ తగిన సమయమందు దేవుడు ఒక ఉన్నతమైన కృపతో నింపబోతూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దీవించబోతూ ఉన్నాడు. అందుకనే ఆయన నీ పాదము తొట్టిల్లనివ్వడు అని ఇక్కడ చూస్తున్నాం. మన పాదములు ఆయన తొట్టిల్ని కూడా పట్టుకుంటున్నాడు ఆనందినం. అది కనుక సరైన విశ్వాసంలో మనం ఉంటే మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజున దేవుడు అది మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను కాపాడేవాడు కునుకడు. నువ్వు నడిచేటప్పుడు నీ పాదమును తొట్టిల్లకుండా, పడిపోకుండా నిన్ను పట్టుకొని లేవనెత్తగలిగిన దేవుడు నీకున్నాడు అని నువ్వు నమ్ముతున్నావా? అని నువ్వు నమ్మినప్పుడు దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. మరి అవిశ్వాసం కలిగి, అపనమ్మకం కలిగి ఉన్నప్పుడు దేవుని కార్యాలు చూడాలనేది కూడా ఎంత మూర్ఖత్వం అండి. మనము దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని కార్యాలు కనబడతాయి. మంచి బిడ్డకు తండ్రే, చెడ్డ బిడ్డకు తండ్రి. తండ్రే, కానీ మంచి మార్గంలో నడిచేవానికి తెలుస్తుంది అసలైనటువంటి బాధ్యత, అసలైనటువంటి కాపుదల, అసలైనటువంటి చేసే ప్రతి పని ఏ విధంగా తండ్రి చేస్తున్నాడని ఒక పాజిటివ్ వేలో నువ్వు చూసినప్పుడు
అది నీకు పాజిటివ్గానే కనబడుతుంది. నీవు చెడు మార్గంలో నడుస్తూ, చెడుగా ప్రవర్తిస్తూ, చెడుగా జీవిస్తూ, మంచి చేసే పనిని అంతటినీ కూడా చెడుగా చూస్తే అవి నీ కంటికి చెడుగానే కనపడతాయి. నువ్వు మార్గంలో మంచిగా ఉన్నప్పుడే, నువ్వు మంచి ఆలోచన, మంచి స్థితి, మంచి పరిస్థితిని అంతటిని కలిగి ఉన్నప్పుడే అది ఏ విధంగా పని ఉన్నప్పటికీ కూడా నీకు మంచిగానే కనబడుతుంది. కానీ నువ్వన్నీ వ్యతిరేకంగా నెగిటివ్గా ఆలోచన చేసినప్పుడు నెగిటివ్గానే ఉంటాయి. ఈరోజున కాపాడుతున్నాడు దేవుడు అని విశ్వసిస్తూ ఉన్నావా? ప్రతి సమయంలో కాపాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజున నాకు ఫలాని వ్యక్తులు సహాయం చేయలేదే, ఫలాని మనిషి సహాయం చేయలేదే, లేదా నేను ఎంత ప్రార్థన చేసినా అయ్యో నా పరిస్థితి మారట్లేదే, నా రోగం పోవట్లేదే, నాకున్న పరిస్థితులు పోవట్లేదే, ఎందుకు, ఏమి, ఇలా ఆలోచించే బదులు నేను దేవునికి ఏ విధముగా దగ్గరగా ఉంటున్నాను, అసలు ఆయనతో నేను ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాను, ఆయనకి సన్నిహితంగా ఉన్నాను, ఆయన దగ్గరగా ఉండి నేను విజ్ఞాపన చేస్తున్నానా, నా విన్నపాలను తెలియజేస్తూ ఉన్నానా, నేను మనుషులకు, నా పనికి సంబంధించిన అన్నిటికీ సమయం ఇస్తున్నాను, నేను దేవునికి సమయం ఇస్తున్నానా? ఈరోజు నాకు సహాయం కావాలన్నప్పుడు మాత్రమే కాకుండా, భక్తుడు అంటున్నాడు కదా, కొండలతో నా కన్నులు ఎత్తుదునా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసంతో మన కన్నులను ఎక్కడికి ఎత్తి ప్రార్థిస్తాము, అది ఎక్కడి నుండి దేవుడు సహాయం పంపిస్తారో తెలియదు, కానీ ఖచ్చితంగా నీకు సహాయము ఆయన వలనే వస్తుంది. కానీ విశ్వాసంతో అడిగా మన హృదయాన్ని మార్చుకోవాలి. దేవునికి ఇష్టడిగా, ఇష్టరాలిగా, దేవునికి కావలసినటువంటి రీతిగా మార్చుకోవాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.